ఉత్తరప్రదేశ్లో అంటే ప్రయాగరాజ్ దగ్గర ఒక అందమైన విలేజ్లో వంటల కార్యక్రమం బిగించేసాం మేము. ఆల్రెడీ ఇక్కడ టిఫిన్ ప్లస్ వెజిటబుల్ బిర్యానీకి ఇక్కడ ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ ఉండే. చూసారా ఎంత అందమైన లొకేషన్ ఇది మొత్తం. ఈ సైడ్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఇటు వెళ్తే మనకి నీలగాయలు నెమళ్ళు ఇవన్నీ ఈ సైడ్ కనిపిస్తాయి అన్నమాట. రాత్రి మా కారు ఇక్కడ పార్క్ చేసాము. ఇక్కడ కూడా కారు దగ్గర కూడా వస్తున్నాయి. రాత్రి చాలా ఫ్రీగా తిరుగుతున్నాయి ఇక్కడ, ఏ భయం లేకుండా. మనం నల్లమలలోనే అన్ని చూడలేము, ఈ నీలగాయలు నెమళ్ళు కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఆయిల్ బాయ్ అమ్మా, కమాన్. మా రెడీ అవుతున్నాం, మా రెడీ అవుతుంది. ఆయిల్ పైసాయి ఉప్మాలో ఫస్ట్ మూత పట్టించాడు. గడ్డతో తిప్పు తిప్పు. కరెక్ట్గా అయినాయా? చాలు. ఆనియన్స్ వేసి కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. దాని వల్ల పచ్చిమిర్చి వేసాము. పచ్చిమిర్చి వేసి తిప్పిన తర్వాత ఇప్పుడు మన ప్రదీప్ గారు వేస్తున్నారు, బఠానీ వేస్తున్నారు. ఇక్కడ లోకల్గా అనమాట, యూపీలో చాలా తక్కువ కాస్ట్ ఇవన్నీ. మన చూసారా ఇదన్నీ కంబైండ్ మిక్సింగ్ అనమాట. అందరూ తయారు చేస్తారు, ఒక్కళ్ళే కాదు. కార్తీక్ పల్లీలు వేస్తున్నాడు. సురేష్ చూస్తున్నాం కూడా ఒక పనే మాకు. ఓకే చూసారా సురేష్ వచ్చి టమాటా వేస్తున్నాడు. మామూలుగా చూస్తాకి ఒక కర్రీ తయారు చేస్తున్నట్టు ఉంది కదా, కానీ కర్రీ కాదు ఇది, ఇది మసాలా ఉప్మా. ఓకేనా? ఈ మసాలా ఉప్మాలో ఖచ్చితంగా మసాలా వేయాల్సిందే, అప్పుడే ఖచ్చితంగా టేస్ట్ వస్తుందా. ఇవన్నీ కట్ చేసేది మా రాఘవేంద్ర గారు. తమిళనాడులో ఒకటి ఉంది కూడా నాన్న, ఫుడ్ బ్లాగ్. రెండు వేసుకోవచ్చు జస్ట్ ఫర్ ఫ్లేవర్. ఇదేంటంటే కొత్త ఉప్మా, ఎందుకంటే మనం ఎక్కడ చూసింటారు ఉప్మాని. ఇది చూస్తాకి వెజిటేబుల్ కర్రీ లాగా ఉంటుంది, కానీ నిజంగా ఇది ఉప్మాగా ఎలా రూపు పొందుతుందో చూద్దాం, రూపు మారుతుందో చూద్దాం. ఈ వెజిటేబుల్స్ అన్ని కరెక్ట్గా ఉడికిన తర్వాత వాటర్ పోయాలి. మన పోయి నాకు తెలియదు మరి ఈ మసాలా జరుగుతుంది. వెరైటీగా ఉండాలని ఎక్కువ వస్తే ఇప్పుడు తగిన మనము ఇంకా కొంచెం అంట లైట్గా ఇప్పుడు తిప్పు దాన్ని. బాగా ఉడికేసిన తర్వాత నీళ్ళు బాయిల్ అయ్యే టైంలో ఇవి పోయాలంట. ఉప్మా పోసి తిప్పుతూ ఉండాలి. ఈ ఉప్మా రవ్వ తక్కువ ఉన్నట్టుంది కదా. ఏమవుదు తిరగదమ్మా, అదే అడుగుది కూడా కదలాలి. మాడుకి అంతే. ఇది వెజిటేబుల్ మసాలా ఉప్మా అనమాట. ఇది మోస్ట్ అంటే నిపుణుల ఆధ్వర్యంలో తయారు చేయబడిన వెజిటేబుల్ మసాలా ఉప్మా. ఓకేనా? దీనికి చేయాలంటే చాలా ఎక్స్పర్టైజ్ అయ్యి ఉండాలి. ఓకేనా? దయచేసి దీన్ని మాత్రం ఎవరు ట్రై చేయొద్దు. కేవలం నిపుణుల ఆధ్వర్యంలోనే ఉప్మా తయారు చేయండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ ఉప్మా తయారు చేయాలంటే ముందర చెప్పే కదా, ఈ ఉప్మా తయారు చేయాలంటే ఫస్ట్ ఆయిల్ వేయాలి. అది కరెక్ట్గా క్వాంటిటీ తగ్గట్టు ఆయిల్ వేసి అది కరెక్ట్గా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ని కూడా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇంకా బఠానీ వేశారు, గ్రీన్ పీస్. దాని తర్వాత వేరుశనగపప్పులు, పల్లీలు వేశారు. దాని తర్వాత మళ్ళీ మసాలా అన్నాం కదా, ఇది మసాలా ఉప్మాని. దీనికి మళ్ళీ మసాలా కూడా యాడ్ చేసాం అనమాట. ఓకేనా? అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసాము, బిర్యానీ చూసారా, బిర్యానీ ఆకులు వేసాము. అలాగే ఇంకా టమాటాలు, ఆలు బంగాళదుంపలు వేసాము.
ఇవన్నీ వేసిన తర్వాత వాటిని కరెక్ట్గా వేగించిన తర్వాత తగినన్ని వాటర్ పోసి అవి ఎప్పుడైతే పొంగు పైకి వస్తాయో ఉప్మా రవ్వ వేసి తిప్పి ఒక 5 మినిట్స్ అలా దాన్ని అలా వదిలేస్తే ఫైనల్గా మనకి అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఇది వెజిటబుల్ మసాలా ఉప్మా అనమాట. దీని టేస్ట్ ఈ నిపుణులు మొత్తం తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. ఫ్రెండ్స్, ఇదేంటంటే మీకు ఆల్రెడీ మీరు చాలామంది అడిగారు మనం ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు అన్న ఎలా వంట తీసుకుంటారో చూడమని. మేము ఇలా చేస్తాం, వెరైటీ వంటలన్నీ చేస్తాము. కాకపోతే నేను అవుట్పుట్ తినేదే చూపిస్తాను, ఎప్పుడు తయారు చేసేది చూపించలేదు. ఎందుకంటే ఈ విలేజ్ దగ్గర ఈ బ్యాక్గ్రౌండ్ హౌస్ అన్నీ కొంచెం బాగున్నట్టు అనిపించినాయి. యూపీలో ఇది చేయడం మేము కూడా కొంచెం ఫ్రీగా ఉన్నాం. ఇప్పుడు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కాబట్టి ఏదైనా ఒక అందరూ చేసేది కాకుండా స్పెషల్ డిష్ తయారు చేద్దామని ఇలా చేశాను. నిపుణులు అత్యంత జాగ్రత్తతో కూడా పర్యవేక్షణతో చేసిన ఉప్మా చూడండి ఎలా ఉందో. బటానీ వేసారు, పల్లి ఉంది, సో ఎంత కలర్ఫుల్. టమాటో, ఇక్కడ ఆలు ఉంది, సో ఇక్కడ టమాటా ఉంది. కలర్ఫుల్ బిర్యానీ, ఎంత కలర్ఫుల్ గా చేశారు నిపుణుల పర్యవేక్షణతో చేసిన బిర్యానీ. టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఇప్పుడు. దీనికి మొదటిగా బలి అయ్యేది మన ఒంటరి యాత్రికుడు. బలి కాదు, సూపర్గా ఉంటుంది. ఏమండి రాజేంద్ర గారు, ఎలా ఉంది నిపుణులు చేసిన ఉప్మా? తిని చూస్తాను, చాలా బాగా అద్భుతంగా అయింది. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో బాగా ఉడికి ఒక అద్భుతమైన టేస్ట్ వచ్చింది. స్పెషల్గా అల్లం వెల్లిపాయ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా మనకు కనబడుతుంది. ఓకే, అద్భుతం. ఓకే, మొత్తానికి ఒక నిపుణుల వన్ ఆఫ్ ద పర్సన్ మన రాజేంద్ర గారు అద్భుతంగా ఉందంటున్నారు. ఇప్పుడు ప్రముఖ నిపుణులు మన కార్తిక్ చెప్తాడు టేస్ట్. సూపరా? ఆయన చెప్పినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పాటు స్పెషల్ అట్రాక్షన్ బఠానీ ఓకే బాగా చేస్తుంది. ఓకే, బిర్యానీ పత్తా పల్లీలు అయితే ఇంకా సూపర్. ఓకే, చాలా బాగుంది. ఓకే, ఈ వెజ్ మసాలా ఉప్మా. ఇప్పుడు నెక్స్ట్ ఉప్మాలో ఇంకొక చేయి తిరిగిన నిపుణుడు మన సురేష్ గారు. చెప్పు సురేష్, మనం అనుకున్నట్టు వచ్చిందా? బాగుంది, ఎందుకంటే మనము నిపుణుల పర్యవేక్షణలో చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి ఉప్మా మనం ఇళ్ళలో అయితే దొరకదు. సో ఇట్లా బయట చేసుకుంటే, ఇట్లా నిపుణుల మధ్యలో చేసుకుంటేనే మనకి టేస్ట్ వచ్చింది. కాబట్టి నాకైతే బాగా నచ్చింది. ఓకే, ఇప్పుడు మన వెజ్ మసాలా ఉప్మాని ప్రదీప్ చెప్తాడు. ప్రదీప్ చెప్పమ్మా. అద్భుతమా? వాహనా? ఆహా. గోపి, మన గోపి నుంచి ఉప్మా కలర్ఫుల్ కాదు, టేస్ట్ఫుల్ కూడా ఉంది. టేస్ట్ఫుల్ కూడా. ఓకే, అలాగే మంచి హెల్దీ విటమిన్స్ రావడానికి దీంట్లో పల్లి వేసారు, అలాగే ఏమంటారు బఠానీ వేసారు, మళ్ళీ ఆలు ఉంది, టొమాటో ఉంది. సో అన్ని మంచి రకాల విటమిన్స్ అన్ని మీకు మల్టీ విటమిన్స్ లాగా బాగుంది. టేస్ట్ బాగుంది, కలర్ఫుల్గా ఉంది. అలాగే హెల్దీ ఫుడ్ ఫస్ట్ ఇది. ఓకే, ఇప్పుడు గోపి, ఇప్పుడు ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకోవచ్చా? ఎందుకంటే మేము కొత్త రకంగా ట్రై చేసాము. ఓకే, ఎందుకంటే ఓన్లీ ఉప్మానే కాకుండా దాంట్లో వెజిటబుల్స్ ఇవన్నీ వేసి కొత్త రకంగా ట్రై చేసామంట. ఇంట్లో తయారు చేసుకోవచ్చా? తప్పకుండా. వెజ్ బిర్యానీ లాగా వెజ్ ఉప్మా, వెజ్ మసాలా ఉప్మా. మసాలా టేస్ట్ కనిపిస్తుందా? ఓకే, కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే, చేసిన ఉప్మా అద్భుతాన్ని చూడాలంటే ఈ స్టేషన్ మీరు కూడా ఫాలో అవ్వాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని ఫాలో కండి. ఓకే, అదనమాట. వేసినా రాకపోవచ్చు, ఎందుకంటే నిపుణులు పర్యవేక్షణ చేయాలి, అప్పుడే వస్తుంది. ఓకే, ఫైనల్గా ఓకే ఫ్రెండ్స్, నేను కూడా తిని చూస్తాను. నాకు ఎగ్జైట్గా ఉంది ఎలా చేసామనేది. ఎందుకంటే మా దగ్గర వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సరదాగా కొత్తగా తయారు చేసాము. కాకపోతే అది ఫైనల్గా చెత్తగా ఏం రాలేదంట, చాలా అద్భుతంగానే ఉందంటున్నారు టేస్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జస్ట్ మీరు ఏంటంటే ఎప్పటి నుంచో బయటికి వెళ్ళినప్పుడు ఎలా వండుకుంటారన్న చూపెట్టమని అడుగుతున్నారు కాబట్టి జస్ట్ ఒక ఫన్నీగా నేను ఈ వీడియో చేశాను. జస్ట్ దీన్ని అలాగే చూడండి. కాబట్టి మేము వంటలక్కలకి
కాంపిటీషన్ కానే కాము. ఓకేనా, మనది వంటల ఛానల్ కాదు, ఎప్పుడులాగే అడ్వెంచర్ టైపే ఉంటుంది, జస్ట్ ఫర్ ఫన్.